పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఆస్క్ ఆర్సీవై కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందుకొచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేవిధంగా తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, పార్టీల విధానాలు కావచ్చు, ప్రభుత్వాల యొక్క పనితీరు కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగము, ఉద్యోగస్తుల పరిస్థితులు, యువత యొక్క పరిస్థితులు, వీటన్నింటికి సంబంధించిన అంశాలతో పాటు పెద్దలు ఇంతకుముందు అన్నట్టు అసలు రామచంద్ర యాదవ్ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏంటి, బీసీవై పార్టీ స్థాపించాల్సిన అవసరం ఏంటి, బీసీవై పార్టీ స్థాపించిన ఈ 2.5 సంవత్సరాల్లో ఎలాంటి పోరాటాలు చేశారు, బీసీవై పార్టీ యొక్క స్టాండ్ ఏంటి, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ రాజకీయం ఎందుకు అవసరము లాంటి అనేక విషయాలపైన ఈరోజు చర్చించడానికి, అదేవిధంగా రామచంద్ర యాదవ్ పైన కావచ్చు, బీసీవై పార్టీ పైన కావచ్చు, కొన్ని వర్గాలు కొంతమంది చేస్తున్న ప్రచారాలు అది తప్పుడు ప్రచారాలా లేదా విష ప్రచారమా మరొకట అనేది పక్కన పెడితే వీటన్నింటి మీద కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి అది మీ అందరి ద్వారా అయితే ప్రజలకు నిజానిజాలు చేరవేసే కార్యక్రమము బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 2023 జూలై 23వ తేదీన ఇదే మంగళగిరి ప్రాంతంలో భారత చైతన్య యువజన పార్టీని స్థాపించిన నాటి నుండి ప్రభుత్వం ఏదైనా, అధికారం ఎవరైనా ప్రజా వ్యతిరేక విధానాలపైన, అదేవిధంగా దోపిడీ పైన, అరాచకాలపైన అధికారాన్ని అడ్డం పెట్టుకొని నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళు చేసే అరాచకాలపైన ఈనాటి వరకు బీసీవై పార్టీ రాజీ లేని పోరాటం చేసింది అనేది ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కావచ్చు, ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ హయాంలో కావచ్చు, ప్రజల పక్షాన, రైతుల పక్షాన, యువత పక్షాన, ఉద్యోగస్తుల పక్షాన నిలబడి మాకున్న శక్తి మేరకు పూర్తి స్థాయిలో పోరాటం చేశాము. ఈ చేసిన పోరాటాల్లో అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ ఒక్క చోట కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకెళ్ళాము. ఇబ్బందులు ఎదుర్కొన్నాను, కేసులు, తప్పుడు కేసులు, అక్రమ కేసులు ఎదుర్కొన్నాను. ఇప్పటి వరకు సుమారు 40కి పైగా క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నాను. ఇవన్నీ కూడా తప్పుడు కేసులు, అక్రమ కేసులని పెట్టిన వాళ్ళకి తెలుసు, పెట్టించిన వాళ్ళకి తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయినప్పటికీ కూడా ఎక్కడా అడుగు వెనక వేయకుండా ఈ పోరాటాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా బీసీలకు సంబంధించిన అంశాల్లో కావచ్చు, బీసీలకు ప్రభుత్వాలు హామీలిచ్చి ఏ విధంగా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అణచివేస్తున్నారనే అంశం పైన కావచ్చు, దాంతోపాటు హిందుత్వ ఎజెండా విషయంలో, తిరుమలలో జరిగిన సంఘటన విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా బీసీవై పార్టీ ఒక స్పష్టమైన విధానంతో పోరాటం చేస్తోంది. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రజా రాజకీయం కావాలి, ఈ కుటుంబ పార్టీల నుండి, ఈ దోపిడీ పార్టీల నుండి ఈ రాష్ట్రానికి విముక్తి కావాలనే అంశం పైన ఒక స్పష్టమైన ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్తున్నాము. గత 2.5 సంవత్సరం నుండి ఇదే అంశాలపైన అనేక రకాలుగా పోరాటం చేశాము. ఇందులో చాలా వరకు మీ అందరికీ కూడా బీసీవై పార్టీ, నేను చేసిన పోరాటాల గురించి క్లారిటీ ఉంది. భవిష్యత్తులో
పార్టీని అన్ని వర్గాల ప్రజలకు చేరువ చేసి ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో నా పైన కావచ్చు, బీసీవై పార్టీ పైన కావచ్చు, ప్రజల్లో అనేక రకాలుగా అనుమానాలు రేకెత్తించే విధంగా కొన్ని శక్తులు, కొన్ని పార్టీలు కుట్రలు చేసి అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేయడము, ఇలాంటి అనేక సంఘటనలకు ఈ కార్యక్రమం ద్వారా వివరణ ఇచ్చుకునే అవకాశం వస్తుందనే దాంతోపాటు భవిష్యత్తులో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపైన కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో ఏ విధంగా బీసీవై పార్టీ ఎలాంటి పాత్ర పోషిస్తుందనే అంశాలపైన కావచ్చు, మీ ద్వారా ప్రజలకు చేరవేయాలి అనే ఆలోచనతోటి ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి దీనికి సంబంధించిందైనా, అంటే ఏ అంశానికి సంబంధించి అయినా బీసీవై పార్టీకి నాకు పూర్తి స్థాయిలో స్పష్టత ఉంది కాబట్టి ఫలానా అంశం మీద మాత్రమే మాట్లాడచ్చు లాంటి షరతులు ఏమీ లేవు. ఏ అంశానికి సంబంధించి అయినా నేను సమాధానము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇది ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయడంతో పాటు భవిష్యత్తులో బీసీవై పార్టీ ఎలాంటి పాత్ర పోషిస్తుందనే దానిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. సో బేసిక్లీ అకౌంటబుల్ పాలిటిక్స్ అని ఏదైతే మన కింద లోగోలో కూడా కనిపిస్తుంది మనకి. సో అకౌంటబిలిటీ ఉండాలని ఎవరు కోరుకోరు? ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ నిజానికి ఎంతవరకు అకౌంటబిలిటీ ఉందో ఇక్కడ ఉన్న జర్నలిస్టులకు తెలిసినంత గొప్పగా వేరే వాళ్ళకి తెలియదని అనుకుంటున్నాను నేను. సో ఆ అకౌంటబిలిటీని తీసుకురావాలి. అట్లీస్ట్ ఆ ఆలోచన జనాల్లో ఉన్నప్పటికీ ఎప్పుడో చచ్చిపోయింది. దాన్ని మళ్ళీ నిలబెట్టాలి. ప్రశ్నించే అధికారం అందరికీ ఉంది, దాన్ని వాడుకోండి అని ఒక ఆపర్చునిటీని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని వాడుకొని ఎలాంటి ప్రశ్ననైనా నేను ఎదుర్కోవడానికి రెడీ అని అన్న అంటున్నారు. మరి తిలక్ సార్ ఉన్నారు, అశోక్ సార్ ఉన్నారు, పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. సో ముందుగా మీ దగ్గర నుంచే మొదలు పెడదాం అనేసి అనుకుంటున్నాం. సార్, సార్ టు స్టార్ట్ విత్, ఫస్ట్ మీ వస్త్రధారణ గురించి చెప్పండి సార్. ఎందుకు మీరు పూర్తి స్థాయిలో ఒక రైతుని రిప్రజెంట్ చేయడం కోసం అట్లాంటి డ్రెస్ వేసుకున్నారా? ప్లస్ మీ చేతికి ఉన్న ఆ దారాలు అవన్నీ చూస్తుంటే ఏదో రైట్ వింగ్కో లేకపోతే బీజేపీకో అఫిలియేట్గా ఉన్నట్టుగా ఏమైనా ఒక మెసేజ్ ఇవ్వడానికి ఏమైనా అలా ఉన్నారా మీరు? ఏంటి మీ వస్త్రధారణ గురించి చెప్పండి. నా డ్రెస్ కోడ్ అనేది ప్రత్యేకంగా డిజైన్ చేసిందో లేదంటే ఇలా కావాలనే ఆలోచనతో చేసిందో అయితే మాత్రం కాదన్నా. జనరల్గా నాకు అవకాశం దొరికినప్పుడల్లా దేవాలయాల సందర్శన కావచ్చు, లేదంటే యాగాలు, యజ్ఞాలు, వ్రతాలు ఎక్కువ పాల్గొనే కార్యక్రమాలు చేస్తుంటాను. కాబట్టి 2022లో మా గృహప్రవేశం జరిగినప్పుడు సుమారు 42 రోజుల పాటు దైవ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ 42 రోజుల పాటు ఈ విధంగా పంచెలో ఉండడం వల్ల అది నాకు కొంచెం కంఫర్ట్ అనిపించి ఆ తర్వాత దాన్ని కొనసాగించడం తప్ప దీంట్లో ప్రత్యేకంగా ప్లానింగ్ అంటూ ఏమీ లేదు. రెండో విషయము, మీరన్నట్టు చేతికి ఉన్న కంకణాల గురించి మాట్లాడారు. ఇది మీకు కూడా తెలుసు, హిందుత్వానికి సంబంధించి దేవాలయాల్లోనో లేదా మరొక వ్రతానికి సంబంధించి ఇంకొకటో కంకణాలు ధరిస్తారు. హిందుత్వము అనేది కేవలం ఒక పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే అని అనుకుంటే అది చాలా పొరపాటు. హిందుత్వం అంటే కేవలం బీజేపీ పార్టీకో లేదా మరొకరికో సంబంధించింది కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి హిందుత్వాన్ని, హైందవ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పాటించే హక్కు ఉంది. ఆ హక్కు నాకు ఉంది. అంత మాత్రాన అది ఒక పార్టీకి సంబంధించిన అంశం అయితే మాత్రం కాదని నేను భావిస్తానన్న. థ్యాంక్ యూ.
డ్రెస్ కోడ్ సరే, కనీసం మీరు కాళ్ళకు చెప్పులు లేకోకుండా తిరుగుతుంటారు. కారణం ఏంటి అసలు? చెప్పులు వేసుకోకపోవడానికి కూడా కారణము ప్రత్యేకంగా ఏం లేదన్నా, ఇలాంటి ముక్కుబడులో లేదంటే మరొకటో అయితే కాదు. 2024 ఏప్రిల్ 23వ తేదీన ఇంట్లో ఒక పూజా కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత 2 రోజుల తర్వాత నేను నామినేషన్ వేయాల్సి వచ్చింది. పూర్ణాహుతి పూర్తిగా కాకముందే బయటకు వెళ్లాల్సి వచ్చింది కాబట్టి ఆ రోజు బయటకు వెళ్ళడం జరిగింది చెప్పులు లేకుండా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇలా ఉండడం కంఫర్ట్గా ఉంది కాబట్టి ఉంటున్నాను. ఎక్కడా చెప్పులు వేసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. నిజంగా అలాంటి సందర్భం వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫుట్వేర్ ధరిస్తాను. అందులో ఎటువంటి కండిషన్స్ అయితే లేవన్నా. రామచంద్ర యాదవ్ గారు, 11 మంది జర్నలిస్టులు, 11 మంది మేధావులు, ఈ 11 ఏ పార్టీనైనా రిప్రజెంట్ చేస్తుందంటారు? నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈరోజు మనం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. ఇది రాష్ట్రానికి సంబంధించో, లేదంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించో, రైతులకు సంబంధించో, యువతకు సంబంధించో, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించో, లేదా ప్రభుత్వ విధానాలకు సంబంధించి